టు బాబా బ్లాస్టింగ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అనంతపురం నగరంలో జెడ్పీ హాల్లో రాంభూపాల్ గారు రాసిన పుస్తకావిష్కరణ కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమాన్ని మీకు చూపించడం నాకైతే చాలా ఆనందం వచ్చింది. ఈ కార్యక్రమానికి అనంతపురం నగరంలో ప్రముఖులు, మేధావులు, విద్యావంతులు, ప్రజా సంఘాల నాయకులు అందరూ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సమకాలీన సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాల మీద 3 పుస్తకాలు రాశారు రాంభూపాల్ గారు. 1 విద్వేష రాజకీయాలు, 2 అసమానతలు, ఆర్థిక విధానాలు, రైతులను ముంచుతున్న పాలకుల విధానాలు అని 3 పుస్తకాలు రాశారు. ఈ 3 పుస్తకాలను మీకు చూపించడం నాకైతే చాలా అనిపించింది. పుస్తకావిష్కరణ కార్యక్రమం లోపల జరుగుతుంది, అది కూడా మీకు చూపిస్తాను. ఎందుకు ఆలస్యం, లోపలికి వెళ్ళిపోదామా, ఎలా ఉంది, ఏం జరుగుతుంది అనేది తెలియచేయకుండా తెలియజేయడం పదండి. ఫ్రెండ్స్, అనంతపురం నగరంలో జెడ్పీ కొత్త హాల్లో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి రాంభూపాల్ గారు రచించిన 3 పుస్తకాలు వివిధ దినపత్రికల్లో వచ్చాయి. ఆ పుస్తకాలను ప్రజాశక్తి బుక్ హౌస్ వారు ప్రింట్ చేశారు. ఈ పుస్తకాలను అనంతపురం నగరంలో ఉన్న ప్రముఖులు, మేధావులు, విద్యావంతులు అందరూ హాజరై ఈ 3 పుస్తకాలను ఆవిష్కరించారు. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకోసమే ఈ వీడియో. కొత్తగా ఎవరితో చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఫ్రెండ్స్. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం చూడండి. ఇక ఆయన పేరు జాన్ భాషాచారి. ఇది మొదటి పేరు కాక విశాఖపట్నంలో ఫేమస్ అడ్వకేట్. ఆయన షేక్ జాన్ శాస్త్రి పేరు. సో భాష నన్ను పొగట్టము లేకపోతే నన్ను చెప్పడం నాకు బరువు అనేది పెట్టాడు.
భరించుకుంటా మైక్ లేకుండా గట్టిగా అరవాలని అనుకుంటా 2-3 నిమిషాలు. ఓకే, అన్ని విషయాలు చర్చించుకున్నాం. మనము భవిష్యత్తు గురించి చాలా సీరియస్గా, వెరీ సీరియస్గా ఆలోచించాల్సిన సందర్భం వచ్చింది. ఆ విషయంపై నేను విపులంగా మాట్లాడితే దేశంలో ఉన్న అన్ని కేసులు, అన్ని సెక్షన్లు నాకు వర్తిస్తాయి. డోంట్ ప్రాబ్లం. కాబట్టి దేశం నుంచి బయటికి పోతాము అనే మాట కాకుండా అనంతపురం నగరంలో జెడ్పీ హాల్లో మేధావులు, విద్యావంతులు, ప్రజా సంఘాల నాయకులు ప్రతి ఒక్కరూ హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి రాంభూపాల్ గారు రాసిన 3 పుస్తకాలు ఆవిష్కరణ కార్యక్రమం చాలా ఘనంగా జరిగింది. నా సబ్స్క్రైబర్స్, నా ఫాలోవర్స్ కోసమే ఈ చిన్న వీడియో. మన అనంతపురంలో ఏది జరిగినా మీ ముందు ఉంచుతున్నా కాబట్టి ఇంత చక్కటి కార్యక్రమాన్ని మీకు చూపించడం నాకైతే చాలా ఆనందం వేసింది. మీకోసమే ఫ్రెండ్స్ ఈ వీడియో. ఎవరైనా వచ్చి ఉంటే, ఒకవేళ రాకున్న వాళ్ళు, వచ్చిన వాళ్ళు మరలా ఒక జ్ఞాపకంగా చూడాలని కోరుకుంటూ మీకోసమే ఈ వీడియో తీసి చూపిస్తున్నా ఫ్రెండ్స్.